మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం తేడా లేదు. ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలే, ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చలేరు. బీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. ఇష్టపడతామన్న బీఆర్ఎస్ పార్టీని మీరు ఇష్టపడతారు కావచ్చు, మీరు మర్చిపోయారు కావచ్చు, కానీ నేను మర్చిపోయాను. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మర్చిపోయాను. రే గుర్రంపూర్లో నా కార్యకర్తలను ఎస్టీ సమాజం కోసం, ఎస్టీ సమాజం జరిగిన అన్యాయం గురించి కొట్లాడుతుంటే గుర్రంపూర్లో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నా కళ్ళ ముందు నేను చూస్తుండగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టిన సంఘటనను నేను ఎప్పుడు మర్చిపోను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే పరిస్థితి. మంగ్యానాయక్ అన్న 40 ఏళ్ళ మంగ్యానాయక్ వచ్చిన మంగ్యానాయక్ అగు ఎన్ని రోజులు జైలుకి పోయినావు? 40 రోజులు. 40 రోజులు జైలుకి పోయారన్న. 40 డేస్ జైలు, దసరా లేదు, దీపావళి వేయలేదు వరకు 40 డేస్ జైలుకి పోయారు. ఇష్టపెడదామా అన్న బీఆర్ఎస్ పార్టీని? ఎట్లా ఇష్టపెడతామన్న బీఆర్ఎస్ పార్టీని? 40 మంది కార్యకర్తలు 40 రోజుల పాటు జైలుకి పంపిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కొనుగోలు కేంద్రాలు పోతే నా కళ్ళ ముందే రాళ్ళు పొలాలకెళ్ళి చీకటో దొంగతనంగా రాళ్ళు వేస్తే అనేక మంది రైతుల తలలు ఒలిగినాయి, అనేక మంది కార్యకర్తల కాళ్ళు చేతులు తలుగలు ఒలిగిన ఒక్కరోజే 18 వాహనాలు ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 18 వాహనాలు ధ్వంసం చేస్తే ఆ దారుణ సంఘటన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే పాదయాత్ర చేస్తుంటే ఏ యాత్రకు ఎప్పుడు అడ్డుకుంటారో, ఎప్పుడు ఏ యాత్ర మీద దాడి చేస్తారో అని చెప్పి ఇలా కొట్లాడి ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి సందర్భంలో అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ యాత్ర మీద పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసి దాడులు చేసినటువంటి సంఘటన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నా. అరే కేసీఆర్ కుటుంబం ఒక ఊరికి పోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు గృహ నిర్బంధాన్ని పెట్టి అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపి రౌడీ షీట్లు ఓపెన్ చేసి కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన తీరు ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నా. ఇక్కడ చెప్పురన్నా నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతెత్తురన్నా? నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతెత్తురన్నా? దాదాపు 50% కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇష్టపడతాం అన్న కేసులు పెట్టిండు కేసీఆర్ కొడుకు పెట్టిండు కేసులు. ఇష్టపడతాం అన్న బీఆర్ఎస్ పార్టీని? సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాడు అంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ వాడు అంటాడు. కానీ ఇద్దరు టార్గెట్ ఎవరు? బీజేపీ. ఎందుకు బీజేపీ అన్న? మీరు ఏమని అనుకోండి అన్నయ్య, ఇంతకుముందు ఇది జరిగింది, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి మైండ్లోకి వెళ్ళి తీసేయండి.